హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇప్పటి వరకు బోలెడని బ్రేక్ఫాస్ట్ రెసిపీలతో పాటు రకరకాల రైస్ రెసిపీస్, ఇంకా స్వీట్ రెసిపీస్, బోలెడని స్నాక్ రెసిపీస్ కూడా చూపించాను. అవన్నీ ఒక ఎత్తు అయితే, ఇవాళ చూపించబోయే ఈ రెసిపీ మరొక ఎత్తు. ఎందుకంటే నేను ఇవాళ చూపించబోయేది మనందరం రొటీన్గా తాగే టీ కానే కాదు, ఇది పూర్తిగా భిన్నం. ఈ టీ వల్ల మనకు నచ్చిన ఫుడ్ తింటూనే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా మంత్లీ 5 kgs వరకు వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇంకా మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మరి లేట్ చేయకుండా ఈ టీ ప్రాసెస్ చూసేసుకుందాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 లీటర్ వరకు వాటర్ని తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లోకి ఏమేమి మిక్స్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. వాటి వల్ల ఉపయోగాలు కూడా చెప్తాను, కాబట్టి వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఈ టీ తయారీలో మనం వాడే పదార్థాలు 90% మనం రొటీన్గా ఇంట్లో వాడేవే ఉంటాయి. వాటిల్లో కొన్నే ఈ ప్లేట్లో నేను చూపిస్తున్నాను కదా, ఈ పదార్థాలన్నీ. ముందుగా జీలకర్ర, మెంతులు, దాల్చిన చెక్క, సోంపు, యాలకులు, వాము. ముఖ్యంగా ఈ సోంపు, జీలకర్ర చాలా మందికి డిఫరెన్స్ తెలీదు, ఒకేలా ఉంటాయి కదా అనుకుంటారు. కానీ రెండిటికి వేరు బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఈ టీలో 2 వాడి తీరాల్సిందే. ఏది వాడడం వల్ల ఏం ప్రయోజనాలు అనేవి నేను ముందు చెప్తాను. ఇప్పుడైతే ఈ పదార్థాలన్నీ మనం తీసుకున్న లీటర్ వాటర్లో యాడ్ చేసేసి, దీంతోపాటు పొట్టు తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న అంగుళమంతా అల్లాన్ని కచ్చాపచ్చాగా దంచుకొని ఈ వాటర్లో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని హై ఫ్లేమ్ మీద కొద్దిసేపు మరగనివ్వాలి. నేను ఇందాక చెప్పాను కదా, జీలకర్ర, సోంపు చూడ్డానికి ఒకేలా ఉంటాయి, 2 ఒకే ప్రయోజనాలు కలిగి ఉంటాయి కదా. కానీ రెండింటిని ఎందుకు వేస్తున్నాను అనేది ముందుగా చెప్తాను. జీలకర్ర మనం డైజెషన్ సిస్టమ్ని బాగా మెరుగుపరచడానికి వాడుతూ ఉంటాము. జీలకర్ర వాడడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా బాగా తగ్గుతాయి. అలాగే సోంపు వల్ల కూడా డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. దాంతోపాటు బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది దగ్గరకు కూడా రాదు. ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా మెరుగుపరుస్తుంది. విటమిన్ సి కూడా కలిగి ఉంటుంది. ఇక మెంతులు, చెక్క, ఈ రెండిటి వల్ల షుగర్ లెవెల్ తగ్గుతుంది. చాలా మందికి మెంతులు షుగర్ లెవెల్ తగ్గిస్తాయని తెలుసు, కానీ దాల్చిన చెక్క వల్ల కూడా షుగర్ లెవెల్ తగ్గుతుందని తెలియదు. ఈ 2 కూడా మలబద్ధకాన్ని కూడా నియంత్రిస్తాయి. మెంతులు చేదుగా, చెక్క తీయగా ఉంటుంది కాబట్టి రెండిటికి బ్యాలెన్స్ అవుతుంది. ఇక వాము, యాలకులు, వీటి వల్ల మంచి ఫ్లేవర్తో పాటు ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా మెరుగవుతుంది. ఇకపోతే ఈ టీ మరింత మెరుగ్గా పనిచేయడానికి మనం దీంట్లో వాడవలసిన ముఖ్యమైన మరో వస్తువు ఈ కుంకుమ పువ్వు. 1 లీటర్ నీళ్ళకి 7-8 వరకు కుంకుమ పువ్వు రేకలను వేసుకోవాల్సి వస్తుంది. చాలా మందికి కుంకుమ పువ్వు వల్ల చర్మకాంతి మెరుగుపడుతుందని మాత్రమే తెలుసు, కానీ కుంకుమ పువ్వు వల్ల ఇంకా బోలెడైన హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కుంకుమ పువ్వు వల్ల ఆకలి కాస్త మందగిస్తుంది. కాబట్టి మనం ఎక్కువ ఫుడ్ తినాలనుకున్నప్పుడు కూడా కంట్రోల్లోనే తింటాము. కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా ఈ టీ రోజుకి 2 గ్లాసులు తాగడం వల్ల మనం ఒత్తిడికి గురవ్వకుండా, ఆకలి కాస్త తగ్గి, బాడీలో ఎక్కడా కూడా చెడు కొలెస్ట్రాల్ అనేది పేరుకోకుండా ఈజీగా, హ్యాపీగా మనకి నచ్చిన ఫుడ్ తింటూనే మంత్లీ 5 kgs వరకు వెయిట్ లాస్ అవ్వచ్చు. చాలా మంది ఎక్కువ ఫుడ్ తినడం వల్లే వెయిట్ వస్తున్నారు అనుకుంటారు, కానీ అది నిజం కాదు. మనం తిన్న ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల అది కొలెస్ట్రాల్గా దారితీసి మనుషులు వెయిట్ వస్తూ ఉంటారు. అంతేకాకుండా మనం తక్కువ ఫుడ్ తినా సరే ఒత్తిడికి గురయ్యామనుకోండి, అది సరిగ్గా డైజెస్ట్ అవ్వకుండా కూడా వెయిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా థైరాయిడ్, షుగర్ లాంటి జబ్బులున్నా సరే మనుషులు వెయిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ టీ 2 సార్లు తాగడం వల్ల షుగర్ కానీ, థైరాయిడ్ కానీ దగ్గరకు కూడా రావు. ఈ టీని హై ఫ్లేమ్లో 1/2 గంట మరిగించుకున్న తర్వాత మంటని పూర్తిగా సిమ్లో పెట్టి 5 నిమిషాలైనా మరిగించుకోవాలి. అప్పుడే ఈ టీ బాగా పనిచేస్తాయి. ఈ టీ మరుగుతున్నప్పుడు కూడా ఎంత సువాసన వస్తుందంటే ఒక్క కిచెనే కాదు, ఇల్లు మొత్తం మంచి ఆరోమేటిక్గా మారిపోతుంది. కనీసం 4-5 గంటల వరకు ఆ పరిమళం అలాగే ఉంటుంది. ఇలా మరిగించిన టీని వేడిగా గ్లాస్లో పోసుకొని తాగితే మంచి రిలాక్సేషన్గా కూడా ఉంటుంది. ఈ టీలో ఏది కూడా వెకటగా కానీ ఎక్కువగా కానీ అనిపించదు, చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా ఇలాగే తాగితే మంచిది. లేదు మేము ఇలా తాగలేము అనుకుంటే కనుక కాస్త లెమన్ జ్యూస్, హనీని మిక్స్ చేసుకొని తాగొచ్చు. ఈ టీ మీరు 2 పూట్ల తాగలేకపోయినా 1 పూటైనా డైలీ ఆపకుండా ఒకే టైంలో తాగాలి. దాంతోపాటు హెవీగా మీల్స్ చేసినప్పుడు కూడా తాగితే మరీ మంచిది. నేను చెప్పిన ప్రకారం తాగితే కనుక ఖచ్చితంగా మీరు మంత్లీ 5 kgs వరకు వెయిట్ లాస్ అవుతారు. మనం లెమన్ జ్యూస్ వేయంగానే టీ కలర్ కూడా ఎలా చేంజ్ అయిపోయిందో చూసారు కదా. అందుకే నేను డైరెక్ట్గా తాగితేనే మంచిది అని చెప్పాను. తాగలేని వాళ్ళు మాత్రమే ఇట్లా లెమన్ జ్యూస్ని, హనీని మిక్స్ చేసుకోండి. నేనైతే ఇది పిల్లల కోసం కలుపుతున్నాను కాబట్టి హనీ, లెమన్ జ్యూస్ వేశాను. సరదా కొద్దీ అప్పుడప్పుడు ఇలా హనీ, లెమన్ జ్యూస్ మిక్స్ చేసుకొని తాగితే ఓకే, కానీ డైలీ మాత్రం తాగొద్దు. డైలీ తాగేటప్పుడు డైరెక్ట్గానే తాగండి, అప్పుడే మంచి బెనిఫిట్స్ వస్తాయి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.